సిఎస్కే ఐపీఎల్ 2025 లో తిరిగి విజయం సాధించేందుకు 4 కీలక మార్పులను చేపట్టింది. అశ్విన్ రాకతో స్పిన్ విభాగం మరింత బలపడగా పతిరానా, ఖలీల్ అహ్మద్ పేస్ దళాన్ని మద్దతుగా నిలిపే అవకాశం ఉంది. ఇక గైక్వాడ్, కాన్వే ఓపెనింగ్ జోడీ బ్యాటింగ్ లైనప్ కు స్థిరత్వాన్ని ఇస్తే మిడిల్ ఆర్డర్ లో రవీంద్ర, త్రిపాఠి, దూబే సిఎస్కే విజయావకాశాలను మెరుగుపరచనున్నారు. ధోని అనుభవం, నాయకత్వం జట్టుకు అదనపు బలాన్ని అందించనుంది. అయితే ఐపీఎల్ లో అత్యంత స్థిరమైన జట్టులో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ 2025 సీజన్ లో తిరిగి గెలుపు బాట పట్టాలని చూస్తోంది. 5 సార్లు ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టు ఎంఎస్ ధోని నేతృత్వంలో అనేక విజయాలను సాధించింది. 2023లో 5వ టైటిల్ గెలిచిన తర్వాత ధోని కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. అయితే 2024లో చెన్నై ఫ్రాంచైజీ ప్లే ఆఫ్స్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. అందువల్ల సిఎస్కే 2025 సీజన్ లో విజయాన్ని సాధించడానికి కొన్ని కీలక మార్పులను చేయాల్సిన అవసరం ఉంది. అవి ఏంటో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, అశ్విన్ తిరిగి రావడం. రవిచంద్రన్ అశ్విన్ తిరిగి చెన్నై జట్టులోకి చేరడంతో సిఎస్కే అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. 2015 తర్వాత మొదటిసారి ఎల్లో జెర్సీ ధరించనున్న అశ్విన్ సిఎస్కే స్పిన్ విభాగానికి గొప్ప అనుభవాన్ని తీసుకురాబోతున్నాడు. అయితే అశ్విన్ ఇప్పటి వరకు సిఎస్కే తరపున 90 వికెట్లు పడగొట్టాడు. ఎంఏ చిదంబరం స్టేడియంలో అతని ఎకానమీ రేటు కేవలం 6.24 మాత్రమే. అశ్విన్ తో పాటు రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ చెన్నై స్పిన్ దళానికి ప్రధాన బలం కలిగిస్తారు. నెంబర్ 2, మతీషా పతిరానా. పేస్ అటాక్ ను మరింత బలం చేకూర్చడం. శ్రీలంకకు చెందిన మతీషా పతిరానా సిఎస్కే పేస్ దళంలో ప్రధాన బలం. గత సీజన్ లో అతను కేవలం 6 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి తన అవుట్ స్టాండింగ్ బౌలింగ్ ను ప్రదర్శించాడు. ప్రత్యేకంగా డెత్ ఓవర్లలో అతని ప్రభావం అమోఘం. 8.24 స్ట్రైక్ రేట్ తో 22 వికెట్లు తీసిన పతిరానా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా నిలిచాడు. ఇక సిఎస్కే బౌలింగ్ లైనప్ ను మరింత మెరుగుపరచడానికి అతనితో పాటు ఖలీల్ అహ్మద్ ను జట్టులోకి కలపడం ఉత్తమ ఎంపికగా మారవచ్చు. నెంబర్ 3, ఓపెనింగ్ జోడీగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే సిఎస్కే కు అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీ. 2022లో ఈ జంట 7 మ్యాచ్ల్లో 359 పరుగులు చేయగా 2023లో 889 పరుగులు చేశారు. కాన్వే గాయం కారణంగా 2024లో పూర్తిగా ఆడలేకపోయినప్పటికీ 2025లో అతను గైక్వాడ్ తో కలిసి ఓపెనింగ్ చేయనున్నారు. రచిన్ రవీంద్ర కూడా ఓపెనర్ గా మంచి ఎంపిక అయినప్పటికీ కాన్వే గైక్వాడ్ కాంబినేషన్ సిఎస్కే బ్యాటింగ్ ను మరింత స్థిరంగా ఉంచుతుంది. నెంబర్ 4, శక్తివంతమైన మిడిల్ ఆర్డర్. సిఎస్కే బ్యాటింగ్ లైనప్ ను బలోపేతం చేయడానికి రచిన్ రవీంద్ర నెంబర్ 3లో, రాహుల్ త్రిపాఠి నెంబర్ 4లో, శివం దుబే నెంబర్ 5లో కుదిరే అవకాశాలు ఉన్నాయి. రచిన్ రవీంద్ర 10 మ్యాచ్ల్లో 160 స్ట్రైక్ రేట్ తో 222 పరుగులు సాధించాడు. మరోవైపు రాహుల్ త్రిపాఠి 95 ఐపీఎల్ మ్యాచ్ల్లో 139 స్ట్రైక్ రేట్ తో 2236 పరుగులు చేశాడు. ఇక శివం దుబే సిఎస్కే మిడిల్ ఆర్డర్ ను మరింత బలోపేతం చేస్తూ 2024 సీజన్ లో 162 స్ట్రైక్ రేట్ తో అత్యుత్తమ ప్రదర్శననే కనబరిచాడు. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.